వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. తనను తాను హిట్లర్గా చెప్పుకుంటూ పేదల బతుకులను ఆగం చేస్తున్నాడని మండిపడ్డారు. హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు పట్టడం ఖాయమన్నారు. రైతులు మొదలుకొని అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ గెలవబోడని తేల్చి చెప్పారు. ఇక భవిష్యత్ అంతా బీఆర్ఎస్ దేనని స్పష్టం చేశారు. ఈ మేరకు పెద్దపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. రామగుండం సింగరేణి సిహెచ్పి సందర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. గనులపై బొగ్గు నిల్వలు పరిశీలించేందుకు వెళ్లిన హరీష్ రావును గనుల్లోకి వెళ్లకుండా పోలీసులు ఆపేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఎంతో చరిత్ర ఉన్న సింగరేణిని కుంభకోణాల మయంగా కాంగ్రెస్ సర్కారు మార్చిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దేశానికి వెలుగులు పంచే సింగరేణి చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలిగిన సింగరేణి నేడు కాంగ్రెస్ పాలనలో కుదేలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు కుంభకోణం, ఓబీ కుంభకోణం, డీజిల్ కుంభకోణం ఇలా అనేక కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. లేని బొగ్గును ఉన్నట్లు చూపుతున్నారని ఆరోపించారు. సకల జనుల సమ్మెలో అమోఘమై పాత్ర నిర్వహించిన సింగరేణి ఇప్పుడు సింగరేణి పరిరక్షణ పేరిట కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అంటూ పోరుబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సింగరేణి పరిరక్షణ పేరిట గోదావరి కనిలో నిర్వహించిన సదస్సులో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గోదావరి నీటి జలాలను ఏపీకి సీఎం రేవంత్ దారాదత్తం చేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. గోదావరి నీటి వాటాలో తెలంగాణకు ద్రోహం చేస్తూ గురువు చంద్రబాబుకు గురుదక్షిణ ఇస్తున్నారని విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ నీటి వాటాను కృష్ణార్పణం చేశారని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇప్పుడు గోదావరి నీటిని అక్రమంగా తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గోదావరిలో సర్ప్లస్ నీరు లేదని తేల్చి చెప్పారు. దేశంలో సర్ప్లస్ వాటర్ పై ప్రాజెక్టులకు డిపిఆర్ అనుమతి ఇవ్వదని అన్నారు. స్వరాష్ట్రంలో నీటి దోపిడీని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకోవడం లేదన్నారు. హిట్లర్ తనకు ఆదర్శమని చెప్పుకున్న సీఎం రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ కు ఆదర్శం హిట్లర్, అతని హత్యా సంస్థ హైడ్రా అని నిప్పులు చెరిగారు. నియంతలను ఆరాధిస్తూ కూల్చివేతల గురించి గొప్పలు చెప్పుకోవడం రేవంత్ కు మాత్రమే సాధ్యమని మండిపడ్డారు. రేవంత్ విధ్వంసకర ఆలోచనల గురించి తెలంగాణ ప్రజలకు ముందే తెలుసని, ఇప్పుడు దేశం మొత్తానికి తన వైఖరిని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు అంటూ చురకలంటించారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆశయాలు, ప్రొఫెసర్ జయశంకర్ కలల ఆధారంగా తాము పాలిస్తే రేవంత్ మాత్రం హిట్లర్ ఆదర్శంగా తీసుకుంటున్నాడని ధ్వజమెత్తారు కేటీఆర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం మలేషియా వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సింగపూర్ ఎన్ఆర్ఐ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సింగపూర్లో జరుగుతున్న అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా, పారిశుద్ధ్యం, టెక్నాలజీ వినియోగం వంటి అనేక అంశాలపై కేటీఆర్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. సింగపూర్లో కూడా తెలంగాణ సభ నిర్వహించాలని ఎన్ఆర్ఐ ప్రతినిధులు కేటీఆర్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో మన్ననలు పొందిన వారికే పదవులు వర్తిస్తాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ సామాన్యుల జేబులకు ప్రధాని మోడీ చిల్లులు పెడుతున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచితే అక్కడితో ఆగిపోదని, తద్వారా మిగతా నిత్యావసర ధరలు కూడా పెరిగి పేద ప్రజల జీవనమే ప్రశ్నార్థకంగా మారుతుందని ధ్వజమెత్తారు. 2.5 ఏళ్ల పాలనలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పుతో రేవంత్ రెడ్డి చేసిందేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు చాలా తక్కువ కాబట్టే రేవంత్ కు 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పు దొరికిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్థ కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ను విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ను నేడు దోమల నగరంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేత కార్తిక్. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ హిల్స్లో చెత్త డంపింగ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులతో కలిసి ధర్నా చేశారు. నాడు ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూసేలా బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే నేడు కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా చెత్త చెదారం కనీస నిఘా కరువై అధ్వానంగా మారిందని దుయ్యబట్టారు. ఐటీ హబ్ పరిసరాల్లో నేడు చెత్త కుప్పలు దర్శనమిస్తుండడం అత్యంత విచారకరమని విమర్శించారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు బానోతు మనీషా, లక్ష్మీ మదన్లాల్ సమక్షంలో వారంతా గులాబీ కండువాలు కప్పుకున్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో నాచారం కాలనీకి చెందిన కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ప్రజల పక్షాన ఆందోళనకు దిగారు. మోత్కూరు నుంచి రాజన్నగూడెం వరకు అసంపూర్తిగా ఉన్న రహదారిని పూర్తి చేయాలంటూ రాస్తారోకో చేపట్టారు. పనులు ప్రారంభమై 3 ఏళ్లు గడుస్తున్నా 30% వర్క్స్ కూడా కంప్లీట్ చేయలేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఏది పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలు, కంకర రాళ్లతో రోడ్డు మీద ప్రయాణం నరకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటి సమస్యతో ముషీరాబాద్ వినోబా నగర్ అల్లాడిపోతుంది. అలాగే దెబ్బతిన్న రహదారుల వల్ల స్థానికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ డిమాండ్ చేశారు. అధికారులతో కలిసి వినోబా నగర్లో పర్యటించిన ముఠా గోపాల్ అక్కడ నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. అధికారుల తీరుపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో వెంటనే జీహెచ్ఎంసీ జలమండలి అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ముఠా గోపాల్ కోరారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసే వరకు ప్రభుత్వంతో పోరాడతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న కష్టం చూస్తుంటే రేవంత్ రెడ్డికి గోస అనిపిస్తలేదా అని మండిపడ్డాడు. ఎరువులు సకాలంలో ఇవ్వకపోగా కనీసం పండించిన ధాన్యం కొనడం కూడా చేతకాకపోతే ఈ ప్రభుత్వం ఉండి ఏం లాభమని నిలదీశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం మెడలు వంచైనా ధాన్యం కొనుగోలు చేయిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. ప్రజాపాలన పేరుతో జరుగుతున్న దోపిడీలతో 6 కాలం కష్టపడి పంట పండించే రైతు పరిస్థితి దయనీయంగా మారింది. మంచిర్యాల జిల్లాలో యూరియా పేరుతో ఫర్టిలైజర్ యజమానులు అదనపు వసూలుకు పాల్పడుతున్నారు. కాశీపేట మండలం ముత్యంపల్లి గ్రామంలోని సహస్ర ట్రేడర్స్ ఫర్టిలైజర్స్ దుకాణంలో ఆన్లైన్లో యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు రైతులు. అయితే కొనుగోలు కోసం షాపుకు వెళ్లిన రైతుల నుంచి ఒక్కో బస్తాపై 80 నుంచి 100 రూపాయలు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దొరికిన కాడికి దోచుకుంటున్న ఫర్టిలైజర్ షాపు యజమానులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. 6 కాలం పండించిన పంటను కొనే దిక్కులేక అల్లాడిపోతున్నారు. మెదక్ జిల్లాలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రాస్తారోకో నిర్వహించారు. రామాయంపేట గజ్వేల్ రహదారిపై మొలకెత్తిన ధాన్యపు గింజలతో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గన్ని, హమాలీలు, లారీల కొరతతో ధాన్యం కొనడం లేదని 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేశారు. 2 నెలలుగా కొనుగోలు కేంద్రం వద్ద ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన చెందారు. నిమ్స్ కొత్త డైరెక్టర్గా సీనియర్ వైద్యులు ప్రముఖ యూరాలజీ స్పెషలిస్ట్ రాహుల్ దేవ్ రాజ్ నియమితులయ్యారు. యూరాలజీలో ఎన్నో శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో రాహుల్ దేవ్ రాజ్ కీలక పాత్ర పోషించారు. 2000కు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు పూర్తి చేసిన రికార్డులోనూ ఆయనది కీలక భూమిక పోషించారు. ఎంతో అనుభవజ్ఞుడైన రాహుల్ దేవ్ రాజ్ను నిమ్స్ కొత్త డైరెక్టర్గా నియమించడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. నిత్యం ఏదో ఒక సమస్యతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీ నగర్ ముసూరాబాద్ రోడ్డుపై 12 కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. డ్రైనేజీతో పాటు వ్యర్థ రసాయనాలతో కూడిన కలుషిత నీరు ఆటోనగర్ నుంచి కాలనీల్లోకి ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదని రోడ్డెక్కి నిరసన తెలిపారు. వేసవిలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాబోయే వర్షాకాలంలో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అమ్మారిపేట గ్రామంలో నల్లా నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామంలోని 3-4 వార్డుల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. అనేక సార్లు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ మారింది. జూన్ 12కు బదులుగా జూన్ 15 స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలన్నింటికీ కొత్త తేదీ వర్తిస్తుంది. జూలై 11న రెండో శనివారం సాధారణ పని దినంగా ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. మట్టి పని చేసినా తాము ఎవరికి తీసుకోమని నిరూపించారు ఉపాధి కూలీలు. చిన్న చిన్న సరదాలే కదా జీవితం అంటే అంటున్నారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పారాజుపల్లి పుట్లపాతు తండావాసులు. ఉపాధి కూలీల్లో భాగమైన వృద్ధ దంపతులకు షష్ఠి పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. అడవిలో అందుబాటులో ఉండే తంగేడు పువ్వులను మాలలుగా కట్టి పనిముట్లనే వాయిద్యాలుగా వినియోగించి పెళ్లి సందడి చేశారు. దండలు మార్పించి పువ్వులను అక్షింతలుగా వేశారు. పెళ్లి తతంగం పూర్తయిన తర్వాత మొబైల్లో పాటలు పెట్టుకుని డీజే స్టెప్పులు కూడా వేశారు. దీంతో ఆ వృద్ధ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గద్వాల ప్రభుత్వ హాస్పిటల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ ఎర్రవల్లి చౌరస్తాకు చెందిన మైనర్ యువతి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు మృతురాలు బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మృతురాలికి ఆపరేషన్ చేసిన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారి సర్టిఫికేట్లను రద్దు చేయాలని, వైద్యం చేయడానికి వారిని అనర్హులుగా ప్రకటించాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో ఎక్కడెక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నల్లకుంట ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందించడం లేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కైలాష్ అనే యువకుడికి జ్వరము, వాంతులు, విరోచనాలు అవుతున్నాయని గత 4 రోజుల క్రితం ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో స్వీపర్లే సెలూన్ ఎక్కించారు. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు కైలాష్కి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత అంటూ ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై వెంటనే ప్రభుత్వం విచారణ జరిపించాలని కైలాష్ బంధువులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని కేసీఆర్ కాలనీ, ప్రగతి కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ జా నేతృత్వంలో కాలనీల్లోని ప్రతి ఇళ్లు, షాపులను తనిఖీలు చేశారు. సరైన డాక్యుమెంట్లు లేని 51 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గంజాయి రవాణా చేసినా, విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్ పబ్పై పోలీసులు దాడులు నిర్వహించారు. డీసీపీ రితురాజ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన సిబ్బంది అమ్మాయిలతో చాటింగ్లు చేయించి యువకులను పబ్కు రప్పిస్తున్న వైనాన్ని గుర్తించారు. కొంతమంది విటులతో పాటు యువతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పబ్ మేనేజర్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మేడ్చల్ జిల్లా కీసరలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గోధుమకుంట గుడిసెలో హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్న పుట్ట సువర్ణ అనే 60 ఏళ్ల వృద్ధురాలి మెడలో నుంచి 5 తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు. దుండగులు రెక్కి నిర్వహించి రాత్రులు ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్లో దొంగలు హడలెత్తించారు. 3 షాపులపై కప్పులను కట్ చేసి లోపలికి ప్రవేశించారు. సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ షాపులో ఉన్న నగదు, సామాగ్రిని దోచుకెళ్లారు. ఘటనపై షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ నగరంలోని బాలసముద్రం లక్ష్మీ ఫీలింగ్ స్టేషన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెట్రోల్ లీకేజ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు, చింతలపాలెం మండల కేంద్రాల మధ్య కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పత్తి కట్టెకు నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున రాజుకున్న మంటలు దావానలంలో వ్యాపించడంతో మేళ్ల చెరువు, చింతలపాలెం వెళ్లే రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం వల్ల దాదాపు సుమారు 2 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏన్కూరు నుంచి తల్లాడు వైపు వెళ్తుండగా నరసరావుపేట సమీపంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి కారు బోల్తా పడింది. సైకిల్పై రోడ్డు దాటుతున్న బాలుడిని తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు 3 పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా వైరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ చెర్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈసీ నగర్ గణేష్ కమాన్ వద్ద సిమెంట్ కాంక్రీట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ అతివేగంగా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న చెర్లపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మందమరి సమీపంలో జాతీయ రహదారిపై అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి పడింది. ప్రమాదంలో డ్రైవర్, ప్రయాణికుడు స్వల్పంగా గాయపడ్డారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లు, ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. యాదాద్రీశ్వరి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. నృసింహ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరుతో అన్నాడీఎంకే కకావికలమవుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కొందరు శాసనసభ్యులు టీవీకే పార్టీలో చేరగా ఇప్పుడు దాదాపు 3000 మంది రాజీనామా చేసి టీవీకే కండువాలు కప్పుకున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. తమ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని టీవీకే నాయకులు చెబుతున్నారు. అయితే పదవుల ఆశతోనే వారంతా పార్టీని వీడారని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు. అలాంటి వారు వెళ్లడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని అన్నాడీఎంకే ధీమా వ్యక్తం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ వల్ల తమిళనాడుకు ఒరిగిందేమీ లేదని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. తన దృష్టిలో డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే, బీజేపీలు ఒకటేనని అన్నారు. 2031 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తన ప్రస్థానం కొనసాగబోతుందని అన్నారు అన్నామలై. బీజేపీకి చెందిన పలువురు నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి అన్నామలై సమక్షంలో చేరిపోతున్నారు. తనతో కలిసి వచ్చే వారందరికీ ఆహ్వానం పలుకుతున్నానని అన్నారు. తమిళనాడులోని తిరుచి తూర్పు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో సినీ డాన్స్ మాస్టర్ లాఘవ లారెన్స్ పోటీ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. విజయ్ వదులుకున్న తిరుచి నుండి అధికార టీవీకే పార్టీ తరపున లారెన్స్ రంగంలోకి దిగనున్నారని తెలుస్తుంది. ఆపదలో ఉన్న వారికి అన్ని రకాలుగా సాయం చేసే గుణం ఉన్న లారెన్స్ తమిళగా వెట్రి కలగం ద్వారా రాజకీయ అరంగేట్రం చేయనున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. దీనిపై గురువారం ఓ ప్రకటన చేయనున్నట్లు లారెన్స్ ఎక్స్ వేదికలో తెలిపారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తన నియోజకవర్గంలో పర్యటించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మెట్రో ట్రైన్ కనకాపుర వరకు ప్రయాణించారు. రైల్లో అందరినీ పలకరిస్తూ సరదాగా ముచ్చటించారు. సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకే తాను మెట్రో రైల్లో ప్రయాణించినట్లు శివకుమార్ తెలిపారు. మొన్న ఎమ్మెల్యేలు డొమ్మా కొట్టారు, నేడు కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. బీజేపీ ఎత్తుగడలకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కుదేలవుతుంది. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతకు సొంత పార్టీ వారు ఇస్తున్న షాకులు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇవాళ జరగాల్సిన మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశానికి అంతా గైర్హాజరు కావడంతో సమావేశాన్ని రద్దు చేసుకుని మమత ఢిల్లీ వెళ్లిపోయారు. రేపు ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి ఆమె హాజరు కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చించనున్నారు. తమిళనాడులోని రామనాథపురం భారతీనగర్ ప్రాంతంలో గ్యాస్ లీక్ తీవ్ర భయాందోళనలు రేపింది. ఆ ప్రాంతంలోని జాతీయ రహదారి సమీపంలో గుంతలు తవ్వుతుండగా ఒక్కసారిగా గ్యాస్ పైకి తన్నింది. అలాగే లీక్ అవుతుండటంతో అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగింది. గుంతలు తవ్వుతున్న సమయంలో గ్యాస్ పైప్ లైన్లు దెబ్బతినడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. కొద్ది గంటల్లోనే పరిస్థితిని చక్కదిద్దారు. వంట గ్యాస్ ధర బగ్గుమంటుంది. సిలిండర్ ధర ఒక్కసారిగా 29 రూపాయల మేర పెరిగింది. 3 నెలల వ్యవధిలో వంట గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి. హైదరాబాద్లో సిలిండర్ ధర 994 రూపాయలకు చేరింది. అసలే పెరిగిన నిత్యావసరాలతో సతమతమవుతున్న వినియోగదారులకు గ్యాస్ ధర అదనపు భారంగా మారింది. భారత్లో పర్యటిస్తున్న వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ పుట్టపర్తిని సందర్శించారు. సత్యసాయిబాబా మహాసమాధి వద్ద ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు. భక్తులు నిర్వహించిన భజన కార్యక్రమంలో పాల్గొని బాబాకు అంజలి ఘటించారు.
కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణలు మాత్రం ఆగడం లేదు. ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు తీరని నష్టం వాటిల్లింది. దీంతో అమెరికా తన మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని భావిస్తుంది. ఇరాన్ ఆస్తులను అందుకు ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు ఆయా దేశాలు ఏ మేరకు నష్టపోతాయో అంచనా వేసేందుకు ఓ బృందాన్ని అమెరికా ఆర్థిక మంత్రి నియమించినట్టు తెలుస్తుంది. యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్కు భారత్ షాక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్కు భారత ప్రతినిధి హరీష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ముమ్మాటికి కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమేనని అన్నారు. నిజాలను పాకిస్తాన్ గుర్తించాలని హితవు పలికారు. భారత్ స్వవిషయాలను ఐక్యరాజ్య సమితి వేదికపై లేవనెత్తడం సరికాదన్నారు. విషపూరిత వ్యాఖ్యలు, అవాస్తవ ప్రచారాలను పాకిస్తాన్ కట్టిపెట్టాలని సున్నితంగా హెచ్చరించారు. అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో తెలంగాణకు చెందిన విద్యార్థి అన్షుల్పై దుండగులు కాల్పులు జరిపారు. పిజ్జా డెలివరీ చేస్తుండగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అన్షుల్ స్వస్థలం మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి. అన్షుల్ మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు గుండె లవిసేలా రోధిస్తున్నారు. అన్షుల్ సోదరిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. అన్షుల్ అమెరికాలో పార్ట్ టైమ్ గా పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. పిజ్జా డెలివరీ చేస్తుండగా దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. బుల్లెట్ గాయాలతో అన్షుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. వీలున్నంత త్వరలో అన్షుల్ మృతదేహం స్వదేశం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. టీమిండియా టీ20 జట్టులో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు కెప్టెన్ గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ ను తప్పించి ఆ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు సారథ్య బాధ్యతలను అప్పగించారు. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రాధాన్యత కల్పించారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లతో పాటు ఆసియా గేమ్స్ టీ20 కోసం కొత్త టీంను ఏర్పాటు చేశారు. 15 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీకి జట్టులో స్థానం కల్పించారు. ఫాస్ట్ బౌలర్ బూమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు. రవి బిష్నోయ్, ప్రిన్స్ యాదవ్లకు జట్టులో స్థానం కల్పించారు. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి జాతీయ జట్టులో స్థానం కల్పించడం పట్ల ఆయన సొంతూరు బీహార్లోని సమస్తీపూర్లో సంబురాలు జరుపుకుంటున్నారు. 15 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోకి రావడంతో సచిన్ టెండూల్కర్ పేరుతో ఉన్న అత్యంత పిన్న వయస్కుడి రికార్డును వైభవ్ బ్రేక్ చేసినట్లయింది. తమ ఊరికి చెందిన వైభవ్ క్రికెట్లో అనేక సంచలనాలు సృష్టించడంతో పాటు జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవడం పట్ల సమస్తీపూర్ వాసులు మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీ20 వేలంపాట మొదట ఐకాన్ ప్లేయర్లతో ప్రారంభమైంది. ఈ వేలంలో తన్మయ్ అగర్వాల్ ని 8 లక్షలకు కరీంనగర్ డైమండ్స్ సొంతం చేసుకుంది. బ్యాటర్ రాహుల్ బుద్ధిని 8 లక్షలకు, లక్ష్మణ్ రెడ్డిని 6 లక్షలకు నల్గొండ నైట్స్ దక్కించుకుంది. తిలక్ వర్మ కోసం గట్టి పోటీ ఏర్పడగా 33 లక్షలకు మెదక్ ఫాల్కన్స్ కొనుగోలు చేసింది. ఇక రాహుల్ రాయుడును పాలమూరు స్ట్రైకర్స్ కొనుగోలు చేసింది. మహమ్మద్ సిరాజ్ ను 14 లక్షలకు వరంగల్ వారియర్స్ సొంతం చేసుకుంది. ఆల్రౌండర్ అజయ్ గౌడ్ ను హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 11 లక్షలకు దక్కించుకుంది. ఇది న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీవీ.